1876లో బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించినటువంటి సొసైటీ. దానికంటే ముందు నేను ఇక్కడ జిల్లా ప్రచారకగా పనిచేస్తున్నప్పుడు భాగ్యనగర్లో రక్తం గురించి చాలామంది వచ్చేవాళ్ళు. సంఘ కార్యాలయంలో ఒక చిన్న సూచి ఒకటి, జాబితా ఒకటి, రక్తదాతల జాబితా ఒకటి ఉండేది. అది సరిపోయేది కాదు. జిల్లాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి అనేక మంది రక్తము, హార్ట్ ఆపరేషన్స్ కానివ్వండి, లేకపోతే డెంగ్యూ విషయంలో కానివ్వండి, క్యాన్సర్ కోసం కానివ్వండి, ఇట్లాంటి దానికోసం రక్తం కావాలని చెప్పేసి చాలామంది సంఘ కార్యాలయానికి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఇక్కడ జిల్లా ప్రచారక కాబట్టి ఎక్కువ భాగం నేనే ఆ రక్తదాతల సూచి, రక్తదాతలని వాళ్ళని లింకప్ చేయడము, రక్తదాతలతో మాట్లాడి వాళ్ళు హాస్పిటల్ వెళ్ళి రక్తం ఇవ్వడము, ఇదంతా కూడా చూసేవాడిని. అయితే సూచి చాలా చిన్నది, జాబితా చాలా చిన్నది కాబట్టి సరిపోయేది కాదు. అందుకని అనేక మంది వస్తున్నారు, రక్తం చాలా అవసరం ఉంది, అందుకని నగరాల వారీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాం. అనేక చోట్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి ఈ రక్తదాతల సూచిని, జాబితాని పెంచడం జరిగింది. అట్లా సుమారు ఒక 2000 మంది రక్తదాతల జాబితా మన దగ్గరకు వచ్చింది. వచ్చినప్పటికి కూడా ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ నెగిటివ్ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉండేవి. కానీ ఎక్కువ వచ్చేవి అట్లాంటివే కేసులు, రక్తం కావాలని చెప్పేసి వెతికి 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 మరి వాళ్ళని ఇచ్చిన వాళ్ళని మళ్ళీ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా మళ్ళీ మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉండేది. అందుకని ఈ రక్తదాతల సూచి పెంచాలని చెప్పి చాలా ప్రయత్నం జరిగింది. అది ఒక సూచి కొద్ది పెద్దగా ఒక 5000 దాకా సూచి వచ్చింది. సో ఇది అంటే రక్తం కోసం సమాజం ఏ విధంగా బాధపడుతుంది, మంచి రక్తం కావాలి. నేను జిల్లా ప్రచారకు ఉన్నప్పుడు అక్కడికి ఈ లిబర్టీ టాకీస్ దగ్గర, లిబర్టీ ఎదురుగా ఉండే సందులో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండేది. అక్కడ చూస్తుండేవాడిని పొద్దున పూట అటు శాఖకు వెళ్తున్నప్పుడు. అక్కడ బ్లడ్ బ్యాంక్ కోసం బ్లడ్ ఇచ్చేవాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరంటే రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు ఎక్కువ మంది, చిన్న చిన్న కూలీ పని చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు బ్లడ్ ఎందుకు ఇస్తున్నారంటే రక్తం అమ్ముకోవడానికి బ్లడ్ ఇచ్చేవాళ్ళు, డబ్బుల కోసం. అయితే ఆ బ్లడ్ మంచిదేనా, అది ఉపయోగపడుతుందా రోగులకి, ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి సందేహాలు. కనుక రక్తదాతల సూచి పెంచింది, మంచి రక్తాన్ని మనం రోగులకి ఇవ్వడం బాగుంటుంది అని చెప్పి ఆ దృష్టితో చాలా వేదన చెందుతూ ఉండేవాడిని. సో ఆ సందర్భంలోనే నేను ప్రాంత ప్రచారక అయిన తర్వాత చంద్రశేఖర్ గారు, ఎక్కా చంద్రశేఖర్ గారు, నేను ఇక్కడ సిటీలో బ్లడ్ రక్తదాతల సూచి అవసరము, రక్తదాతలని దాంతోపాటు రక్తము బ్లడ్ బ్యాంక్ని ఒకటి ఏర్పాటు చేయడం అవసరము అని చెప్పేసి ఇద్దరం చాలాసార్లు అనుకునేవాళ్ళం. అయితే దానికి అవకాశం దొరకలేదు. ఇక్కడ ఈ సంస్థ 1874లో ప్రారంభించినటువంటి సంస్థ రావడం, ఇక్కడ ఒక చిన్న గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉండేది. అది కూడా పడిపోయే స్థితిలో ఉండేది, ఎందుకంటే 150 సంవత్సరాల బిల్డింగ్ కాబట్టి. పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మనకు నోటీస్ ఇచ్చారు, దీన్ని డిమాలిష్ చేస్తామని చెప్పి. మనకు కూడా డిమాలిష్ చేయాలనే ఉద్దేశం ఉండేది కాబట్టి డిమాలిష్ చేయమన్నాము. డిమాలిష్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి భవనం నిర్మాణం చేద్దామని చెప్పేసి అనిపించింది. ఇక్కడ భవన నిర్మాణం 2 సంవత్సరాలు, సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి ప్రారంభమై 1 సంవత్సరం క్రితం పూర్తయిపోయింది. ఈ భవనంలో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి కొన్ని, ఆ సొసైటీ యొక్క ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రారంభించాం. కింద ఫ్లోర్లో ఒకటి లైబ్రరీ, ఒకటి పెద్ద లైబ్రరీ, ఒక చికిత్సాలయం, రోజు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి బస్తీల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకుంటారు ఉచితంగానే, మందులు కూడా ఉచితంగానే సరఫరా చేస్తాము. దాంతోపాటు 2nd ఫ్లోర్లో ఈ బ్లడ్ బ్యాంకు, 3rd ఫ్లోర్లో ధర్మజాగరణకు సంబంధించినటువంటి కార్యాలయం మొత్తం అంతా కూడా, 4th ఫ్లోర్లో ఒక హాలు, 5th ఫ్లోర్లో ఈ ఆడిటోరియం. ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆడిటోరియము, 4th ఫ్లోర్ ఇవన్నీ కూడా సంఘ కార్యక్రమాల కోసం గాను, లేకపోతే మన అనేక సంస్థల కార్యక్రమాల కోసం గాను ఉపయోగపడుతున్నది. పైన దీనిపైన భోజనాలు కానీ లేకపోతే మిగతా ఇత్యాది కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో ఆ విధంగా
ఈ భవనము కేంద్రంగా కొన్ని సేవా కార్యక్రమాలు నడవాలని చెప్పి ఉద్దేశంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ భవనం కేంద్రంలోనే ఒక ఉచిత ట్యూషన్ కేంద్రము, ఒక యోగా కేంద్రము కూడా నడుస్తున్నాయి. ఈ వైఎంఐఎస్ ఆధారంగా చుట్టుపక్కల కొన్ని బస్తీల్లో బాల సంస్కార కేంద్రాలు, అభ్యాసికలు ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా ఈ భవనం మొత్తం సేవా కేంద్రాలకి, ఒక సేవా కార్యక్రమాలకు ఒక కేంద్రంగా ఉండాలని చెప్పేసి ఆదర్శంతో ఈ భవనం నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగానే ఇవాళ ఈ బ్లడ్ బ్యాంకు అనేక చిరకాల వాంఛ ఇది ఇవాళ నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరందరూ ఇక్కడ రావడం చాలా అదృష్టం. మీ అందరి సమక్షంలో ఈ బ్లడ్ బ్యాంకు బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం జరుగుతుంది.